కార్తీక పురాణం 18వ అధ్యాయం కర్మఫల వివరణ. ఓ మునీంద్ర, మీ దర్శన భాగ్యం వలన నేను ధన్యుడనయ్యాను. ఆ సందేహాలని తీర్చి జ్ఞానోపదేశం చేయటం వల్ల నేను మీకు శిష్యుడనయ్యాను. సర్వము నాకు మీరే. ఏ పూర్వ పుణ్యం వలనో మీ దర్శన భాగ్యం కలిగింది. కాకపోతే మహాపాపాత్ముడనైన నేను మొద్దుబారిన మోడువలే ఉండవలసిన వాడినే. ఇదంతా దైవికంగా జరిగిపోయింది. నన్ను శిష్యునిగా చేసుకొని కర్మ ఫలితాన్ని గురించి చెప్పమని వేడుకుంటున్నాను అని ఆ పురుషుడు వినయంగా అంగీరసుని ప్రార్థించాడు. అంగీరసుడు వాని కోర్కెను మన్నించి కర్మఫలాన్ని వివరించసాగాడు. నాయనా, నీవు అడిగినది అందరికీ ఉపయుక్తమయ్యే విషయము. శ్రద్ధగా విను. జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తనను తాను మరిచిపోయి ఇంద్రియాలతో ఉంటాడు. శీతోష్ణాది ద్వంద్వాలు అన్నీ దేహానికే గాని ఆత్మకు ఎన్నడూ లేవు. కాబట్టి సందేహావస్థ పొందినవాడు క్రమంగా మంచి పనులు చేస్తాడు. దానివల్ల జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. సర్వ కర్మలు నీలో ఉంటాయి. దేహి అయినవాడు విధి చొప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి. స్నానరహితమైన కర్మ ఏనుగు మృంగిన వెలగపండు వంటిదవుతుంది. కాబట్టి తప్పకుండా చేయాలి. వేకువజామునే స్నానం శ్రేష్టమును వేద సహితమును అయి ఉంది. దీనిని ఆచరించు సామర్థ్యం లేనివాడు అధమం. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు మకర రాశిలో సూర్యుడు ఉండే మాఘమాసంలోను, సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోను, ఈ 3 మాసాలలోనైనా ప్రతిదినం ఉదయాన్నే స్నానం చేసి చేయటం వల్ల ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. చాతుర్మాస్యాదులైన పుణ్యదినాలలోను, గ్రహణ దినాలలోను, మిగిలిన పుణ్యదినాలలోను వేరు కాలాల చేసిన కర్మ పుణ్యప్రదం అవుతుంది. మిగిలిన కాలాలలో ప్రాతకాలమందు స్నానం, సంధ్యావందనం, సూర్య నమస్కారం, హోమం, జపం మొదలగునవి చేయుట చాలా అవసరం. స్నానం చేయకపోవటం వలన కర్మ భ్రష్టత్వం బట్టి రౌరవ నరకం కలుగుతుంది. కార్తీక మాసంలో అన్ని దినాలు పుణ్యదినాలే. దీనితో సమానమైన మాసం లేదు అన్నారు. ఆ మాటలు విన్న ఉద్భూత పురుషుడు మునితో, పుణ్యాత్మ, తమరింతకు మునుపు ప్రస్తావనలో చాతుర్మాస్యాలను ఉదహరించారు. ఆ చాతుర్మాస్య వ్రతం ఎవరు ప్రకటించారు? దాని ఫలితం ఏమిటి? నాకిప్పుడు గతి ఏమిటి అని అడిగాను. అంతటా అంగీరసుడు, నాయన, ఆషాఢశుద్ధ దశమి నాడు దామోదరుడు నిద్రాభ్యాజంతో లక్ష్మీదేవితో పాల సముద్రమున శయనిస్తాడు. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాడు. కాబట్టి ద్వాదశి హరిబోధిని అని పేరు కలిగింది. చాతుర్మాస్యం అనబడే ఆ 4 నెలలు శ్రీ మహావిష్ణువుకు నిద్రాసుఖాన్నిస్తాయి. కాబట్టి ఆ 4 నెలలను సత్యస్వరూపుడైన శ్రీ మన్నారాయణుని ఆరాధించేవారు పరమపదం పొందుతారు. ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి. దీనికి ఉదాహరణగా పూర్వము నాకు హరి చెప్పిన కారణం చెబుతాను, శ్రద్ధగా విను. ఒకప్పుడు కృతయుగంలో విష్ణుమూర్తి కొలువు తీర్చి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తనం గావించుకుంటూ వచ్చి స్వామికి పాదాభివందనం చేశారు. విష్ణు భగవానుడు నారదులతో ఏమీ తెలియని వాని వల్లే అన్ని చోట్ల అందరూ క్షేమమేనా అని అడిగాను. దానికి సమాధానంగా నారద మహర్షి, ఓ భగవాన్, వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళను చూశాను. కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాల్ని మరిచేపోయారు. వారికి మోక్షం ఎట్లా కలుగుతుంది? కొందరికి భక్ష వివేచనం లేదు. కొందరు సదాచార సంపన్నులైనప్పటికీ కొందరు పరనిందాసక్తులయ్యారు. వారిని అందరినీ రక్షించు. ఏదో ఉపాయంతో వీరికి మేలు చెయ్యి అని కోరాడు. శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనంపై భూలోకం వచ్చారు. వేల కొలది ఋషులుండే ప్రదేశాన వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతుండగా కొందరు బ్రాహ్మణోత్తములు అతిథి పూజలు చేశారు. కొందరు చేయరాని పనులు చేయసాగారు. వారినందరినీ చూచిన శ్రీ విష్ణువు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మండపానికి వచ్చారు. సిద్ధులు మొదలైన పురుషులంతా శిష్య, మిత్ర, పుత్ర, కళత్రాదులతో కూడి తమ ఆశ్రమానికి విచ్చేసిన మహావిష్ణువుని దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్మని పాదాలకు నమస్కారాలు చేసి అనేక విధాలా స్తుతించారు. 18వ అధ్యాయం సమాప్తం. శంభో హర 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 శంకర. ఓం నమః శివాయ. ఓం విష్ణవే నమః.